హలో అందరికీ. ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. మనకి వైజాగ్కి దగ్గరలో ఉన్న సింహాచలం చందనోత్సవం అసలు ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, అసలు ఎప్పుడు స్వామివారిని చందనంతో ఎందుకు కప్పి ఉంచుతారు, అక్షయ తృతీయ రోజు మాత్రమే ఎందుకు చందనం ఒలుస్తారు, నిజరూప దర్శనం చూపిస్తారు ఆ రోజు. అసలు చాలా అద్భుతమైన కథ అనమాట ఇది. దీని వెనకాల ఉన్న కథ వచ్చేసి, పూర్వం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు స్టోరీ అందరికీ తెలుసు. ఒకసారి ప్రహ్లాదుని చంపటానికి హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే సముద్రంలో ముంచేస్తాడనమాట. ముంచేసిన తర్వాత ప్రహ్లాదుడు స్వామివారిని వేడుకుంటారు, నన్ను కాపాడండి అని చెప్పేసి. అప్పుడు స్వామివారు గరికమంతుడి మీద వచ్చి ప్రహ్లాదుని కాపాడతాడనమాట. కాపాడిన తర్వాత హిరణ్యకశిపుని చంపేస్తాడు నరసింహస్వామి అవతారంలో. ఆ తర్వాత మళ్ళీ ప్రహ్లాదుడు తపస్సు చేస్తారు స్వామివారి కోసం. ఆయన ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షమైన తర్వాత మా చిన్నాన్ని చంపడానికి ఒక రూపం, మా నాన్నని చంపడానికి ఒక రూపంలో వచ్చారు. ఆ 2 రూపాలు కలిపి మీరు ఇక్కడ అవతరించాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటారనమాట. అప్పుడు ఆయన వరాహ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో అతను అక్కడ వెలుస్తాడు. వెలిసిన తర్వాత ప్రహ్లాద టెంపుల్ అది కట్టిస్తారనమాట. ఆ తర్వాత ఎందుకో ఆ టెంపుల్కి అంత పూజలు చేయటం అవి తగ్గిపోద్ది. అదంతా కూడా స్వామివారి విగ్రహం చుట్టూ కూడా పుట్టమట్టి అది పెట్టేస్తుంది అనమాట. పుట్టమట్టి ఉంటుంది, అతనికి పూజలు అవి ఆగిపోతాయి. ఆ తర్వాత ఒకసారి ఏమైందంటే పురూరవుడు, ఊర్వశి వీళ్ళు పుష్పక విమానంలో వస్తుంటారనమాట, విహారానికి వస్తారు. అప్పుడు ఏమైందంటే అక్కడ స్వామివారి విగ్రహం దగ్గరకు వచ్చేసాక ఆగిపోతారు. ఆగిపోయినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ ఏదో శక్తి ఉంది మమ్మల్ని ఆపేస్తుంది అని చెప్పేసి. ఆ తర్వాత స్వామివారు అతనికి కల్లో కనిపించి, నాకు ఇక్కడ గుడి కట్టించండి, మళ్ళీ నన్ను ప్రతిష్ఠ చేయండి అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు ఆ పుట్టమట్టి అంతా కూడా అదంతా క్లియర్ చేయటానికి 1008 బిందెలతో నీళ్లు తెచ్చి పోస్తారు. అప్పుడు పోసిన తర్వాత అంతా చందనం అంతా ఒలిసిపోయి అతని నిజరూప దర్శనం వస్తుందన్నమాట. అది నిజరూప దర్శనం వచ్చేసి ఆ మట్టి ఒలిచేసి నిజరూప దర్శనం కనిపించే రోజు అక్షయ తృతీయ అనమాట. అందుకని అక్షయ తృతీయ రోజు ఇక్కడ చందనం ఒలిచేసి తర్వాత స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. అతను తర్వాత స్వామివారు వాళ్ళకి చెప్తారు, నన్ను ఇలానే ఉంచండి చందనం రూపంలో, అక్షయ తృతీయ రోజు మాత్రమే నాకు చందనం ఒలిచేసి అందరికీ భక్తులందరికీ కూడా నిజరూప దర్శనం ఇవ్వండి అని చెప్పి చెప్తారు. అందుకని అక్షయ తృతీయ రోజు చందనం ఒలుస్తారు. నిజరూప దర్శనం స్వామివారిని మనం చూసుకోవచ్చు. ఇదన్నమాట, ఇది చందనోత్సవం వెనకాల ఉన్న కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.